హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ డే మరొకసారి ఇరువైపులా డే ఉన్నప్పటికీ టీమిండియాది మరొకసారి ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు. కానీ సంపూర్ణ ఆధిపత్యం అని చెప్పలేము గైస్. పర్వాలేదు, ఈరోజు యావరేజ్ డే అని చెప్పుకోవచ్చు. సో డే ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా స్క్వాడ్కి సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది బీసీసీఐ ప్రకటించింది. అదేంటంటే అక్టోబర్ 6th రోజున కానీ అక్టోబర్ 7th కానీ ఈ యొక్క స్క్వాడ్ అనౌన్స్ చేసే అవకాశాలు లేకపోలేదు. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటారు అన్నట్టుగా కూడా స్పష్టీకరణ వచ్చేసింది మనకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా లేడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. సో అయితే హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్గా శివన్ దుబేని ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరికీ చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఫాస్ట్ బౌలింగ్ స్పెషలిస్ట్ స్పిన్నర్లో ఎవరిని తుది జట్లో చెయ్యాలి అనేది మళ్ళా గుల్లాలు పడుతుంది బీసీసీఐ. కాకపోతే కుల్దీప్ యాదవ్కే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పేర్లు పరిగణలో ఉన్నాయి. అండ్ ఇంకా ఫాస్ట్ బౌలింగ్ విషయంలో అయితే బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, సిరాజ్ ఎలవేలు ఉండబోతున్నారు. అండ్ నెక్స్ట్ గైస్, మనకి మొన్న ఏజిఎం జరిగింది కదా. ఏజిఎంలో కొన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐసీసీ కొన్ని వివరాలు ప్రకటించింది. అదేంటంటే 2026లో ఇండియా అండ్ శ్రీలంక T20 వరల్డ్ కప్ హోస్ట్ చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఏ ఇయర్లో ఏ కంట్రీస్ హోస్ట్ చేస్తాయి, ఏ ఫార్మాట్ అనేది చెప్తాను. 2027లో జింబాబ్వే, నమీబియా, సౌత్ ఆఫ్రికా ఓడే వరల్డ్ కప్ హోస్ట్ చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ 2028 T20 వరల్డ్ కప్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా హోస్ట్ చేయబోతున్నాయి. 2029 ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేయబోతుంది. మరొకసారి సువర్ణమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. 2030లో వచ్చేసరికి ఇంగ్లాండ్, ఐర్లాండ్ అండ్ వన్ మోర్ కంట్రీ అది ఉంది సంథింగ్, అది కూడా T20 వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. అండ్ 2031లో ఇండియా, బంగ్లాదేశ్ ఓడిఐ వరల్డ్ కప్కి హోస్ట్ చేయబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. చాలా లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఓవర్నైట్ స్కోర్ 121 వద్ద ప్రారంభించిన టీమిండియాకి ఫస్ట్ 1 అవర్ స్లోలీ స్టార్ట్ అయితే రావడం జరిగింది. శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ మంచి పార్ట్నర్షిప్ చేస్తూ వచ్చారు. సెట్ అయిన తర్వాత ఎడాపెడ బౌండరీలు వాయించడం మొదలుపెట్టారు వీల్ చిక్కడం వల్ల. కాకపోతే ఫస్ట్ సెషన్ కొంచెం చప్పగా సాగినప్పటికీ యావరేజ్గానే సాగిందని చెప్పుకోవచ్చు. 2 ఎడ్జెస్ వచ్చాయి రాహుల్కి, బట్ ఆ ఎడ్జెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేకపోయారు వెస్టిండీస్ వాళ్ళు. సో అనంతరం సెంచరీతో తన జవాబు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ సెషన్ లోపే ట్రైల్ మొత్తం అయిపోయింది. అప్పటికే దగ్గర 20-30 లీడ్ వరకు వెళ్ళిపోయింది. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ యొక్క వికెట్ కోల్పోవడం అయితే జరిగింది. 50 రన్స్ వేసి 100 బాల్స్లో తను అవుట్ అవడం జరిగింది. వీరి వద్ద పార్ట్నర్షిప్ 98 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత కేఎల్ రాహుల్ అండ్ ధ్రువ్ జురెల్ మంచి పార్ట్నర్షిప్ తెచ్చారు.
218 వద్ద ఫస్ట్ సెషన్ ముగిసిన తర్వాత 218 దగ్గర నుంచి కేఎల్ రాహుల్ ఎగ్జాక్ట్లీ 100 రన్స్ వేసి అవుట్ అవ్వడం అయితే జరిగింది. వామికన్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ 100 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. జురెల్ అండ్ కేఎల్ రాహుల్ మధ్య పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 38 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అది బ్రేక్ పడిన తర్వాత జడేజా వచ్చాడు. జడేజా మంచి కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది జురెల్కి. సో ఇద్దరు అండర్స్టాండింగ్తో మంచిగా ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. అయితే సెకండ్ సెషన్లో జురెల్ వికెట్ ఒక్కటే తీయగలిగారు. తను ఫస్ట్ సెంచరీ నమోదు చేసుకున్న 125 రన్స్ అయితే చేశాడు. వీళ్ళిద్దరి మధ్య 206 పార్ట్నర్షిప్ అయితే రావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ తొందరగానే హాఫ్ సెంచరీలు చేసుకున్నా కానీ సెంచరీ చేయడానికి కొంచెం బాల్స్ అయితే పట్టాయి. సో తర్వాత నెక్స్ట్ 4 వికెట్స్కి 320+ స్కోర్ ఉన్న తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగినప్పటికీ జడేజా కూడా హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి కూడా వెళ్ళిపోవడం అయితే జరిగింది. జడేజా 600 కంప్లీట్ చేసుకున్నాడు ఇన్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో. సో ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ మంచి సపోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది జడేజాకి. సో జడేజా ప్రజెంట్ 104 రన్స్తో ఉండగా వాషింగ్టన్ సుందర్ మాత్రం 9 రన్స్ వద్ద ఉన్నాడు. కాకపోతే సారీ గైస్, నేను సెకండ్ సెషన్లో అని చెప్పాను. సెకండ్ సెషన్లో రాహుల్ వికెట్ మాత్రమే పడింది. సెషన్ ముగుస్తుంది అన్నప్పుడు దగ్గర వస్తుంది, థర్డ్ సెషన్ ముగుస్తుంది అన్నప్పుడు జురెల్ వికెట్ కోల్పోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ సపోర్ట్ రోల్ ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా 448 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఇప్పుడు ఇండియా 286 లీడ్ ఉంది. సో రాష్ట్రం చేస్కి 2 వికెట్లు రాగా జేడెన్ సీల్స్, వామికన్ అండ్ ఇంకొక బౌలర్ తనకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. సో టోటల్గా ఇంకా రేపు 2 సెషన్స్ వీళ్ళిద్దరూ మంచిగా ఆడితే, ఎందుకంటే ఇక అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. అక్షర్ పటేల్ కూడా మంచిగా ఆడగలడు. మనందరికీ తెలిసింది ఎన్నో సందర్భాల్లో గట్టెక్కించిన ఆపద్ బాంధవుడు. కాబట్టి ఒకవేళ ఫస్ట్ సెషన్లో 100 రన్స్ వస్తే మరీ మంచిది. దగ్గర ఒక 400-450 టార్గెట్ పెడితే డే 3 పోను స్లోలీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి సో ఇండియాకి ఈ మ్యాచ్ గెలవడానికి ఒక సంపూర్ణమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ మ్యాచ్లో లిఖించిన ఘనతలు ఏమిటా అని చూస్తే, శుభ్మన్ గిల్ సునీల్ గవాస్కర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. 47 ఇయర్స్ తర్వాత ఒక రికార్డు నమోదైంది. అదేంటంటే వెస్టిండీస్ పైనే 205 రన్స్ వేశాడు మన సునీల్ గవాస్కర్ 1968లో. అయితే తర్వాత ఇదే వెస్టిండీస్ పైన 47 ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ 50 రన్స్ వేసి ఈ సునీల్ గవాస్కర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. అదేవిధంగా మన జడేజా కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేంటంటే MS ధోనితో ఈక్వల్గా ఉన్నాడు సిక్సర్ల విషయంలో. 76 సిక్సర్స్ అయితే చేశాడు. 76 సిక్సర్స్తో పాటు ఇప్పుడు అంతకంటే ముందు రోహిత్ శర్మ 88, రిషబ్ పంత్ 90, సెహ్వాగ్ 91 సిక్సర్స్తో ముందున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్తే.